అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో సంస్కరణల కోసం చాలా కాలంగా డిమాండ్లు ఎదుర్కొంటున్న ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 చివరకు లక్షలాది మంది ప్రైవేట్ రంగ పెన్షనర్లకు ఉపశమనం మరియు మెరుగైన ఆర్థిక భద్రతను హామీ ఇచ్చే ముఖ్యమైన నవీకరణకు సిద్ధంగా ఉంది. 2014 నుండి రూపాయలుగా నిర్ణయించబడిన కనీస పెన్షన్తో దశాబ్దానికి పైగా స్తబ్దత తర్వాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ మరియు ప్రభుత్వ మంత్రిత్వ శాఖల అధికారిక వర్గాలు గతవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) సమావేశంలో కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదన ఆమోదించబడిందని ధృవీకరిస్తున్నాయి. పెన్షన్ కవరేజీని విస్తరించడానికి సహకార పరిమితులు మరియు జీత పరిమితికి సర్దుబాట్లతో పాటు కనీస పెన్షన్ నెలకు రూపాయల నుండి 2,500 రూపాయలకి గణనీయంగా పెంచాలని ప్రతిపాదించబడింది. ఈ చర్య ఇప్పటికే ఉన్న పెన్షనర్లకు తక్షణ ప్రయోజనాలను అందించాలని మరియు మెరుగైన పదవీ విరమణ భద్రత మరియు సామాజిక రక్షణను అందించే ప్రైవేట్ రంగ ఉద్యోగుల కొత్త సమూహాలకు పెన్షన్ అర్హతను విస్తరించాలని భావిస్తున్నారు. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ప్రతిపాదిత మార్పులలో పెన్షన్ పొందదగిన జీతం పరిమితిని 15,000 రూపాయల నుండి 25,000 రూపాయలకు పెంచడం మరియు యజమాని యొక్క సహకారాన్ని నెలకు 2,083 రూపాయలకు పెంచడం ఉన్నాయి. ఈ సవరణ సామాజిక భద్రతా వలయాన్ని విస్తృతం చేయడానికి రూపొందించబడింది. 15,000 రూపాయలు మరియు 25,000 రూపాయలు మధ్య సంపాదించే ఉద్యోగులు ఈపీఎస్ పెన్షన్కు అర్హులు అని నిర్ధారిస్తుంది. గతంలో మినహాయించబడిన లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు కార్మిక మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక నిపుణులు మరియు ప్రభుత్వ వర్గాలు ఈ సంస్కరణ పెన్షన్ సంక్షేమాన్ని ఆర్థిక వివేకంతో సమతుల్యం చేస్తుందని, ప్రస్తుత పెన్షన్ తీర్చడంలో విఫలమైన ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న జీవన వ్యయాలను పరిష్కరిస్తుందని నొక్కి చెబుతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కరవు భత్యాన్ని చేర్చడం, ప్రభుత్వ పెన్షన్ పథకాల మాదిరిగానే చెల్లింపులను క్రమం తప్పకుండా సర్దుబాటు చేయడం ద్వారా పెన్షన్లు దీర్ఘకాలికంగా సంబంధితంగా ఉండేలా చేస్తుంది. ఈ ఆమోదం మరియు రాబోయే అమలు వ్యవస్థీకృత రంగ కార్మికులకు భారతదేశ సామాజిక భద్రతా చట్రంలో ఒక చారిత్రాత్మక పురోగతిని సూచిస్తుంది. కనీసం 1,000 రూపాయలు పెన్షన్ పొందుతున్న ప్రస్తుత పెన్షనర్లు తక్షణ పెంపును ఆశించవచ్చు. వారి ఆర్థిక స్థిరత్వాన్ని బాగా మెరుగుపరుస్తుంది. అదే సమయంలో గతంలో పెన్షన్ పథకం పరిధికి వెలుపల ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఇప్పుడు కవర్ చేయబడతారు. ఇది భవిష్యత్ తరాలకు పదవీ విరమణ ప్రయోజనాలను పెంచుతుంది. ఈ సంస్కరణ యజమానుల పెన్షన్ సహకారాలను పెంచుతుందని మరియు ఈపీఎస్ పరిధిని విస్తరిస్తుందని, లక్షలాది మందికి పదవీ విరమణ ఆదాయ భద్రతను బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తుది ప్రకటన మరియు వివరణాత్మక అమలు కేబినెట్ ఆమోదం మరియు సంబంధిత ప్రభుత్వ ప్రక్రియలపై ఆధారపడి ఉన్నప్పటికీ, ఈ ధోరణి ప్రైవేట్ రంగ పదవీ విరమణ చేసిన వారికోసం భారతదేశ పెన్షన్ వ్యవస్థకు పరివర్తనాత్మక అప్గ్రేడ్ను స్పష్టంగా సూచిస్తుంది. ప్రజా ప్రకటనలో జాప్యం, డిఎన్ఎస్ అలవెన్స్ లెక్కింపు పద్ధతులు మరియు ఆర్థిక బడ్జెట్ వంటి సాంకేతిక అంశాలతో ముడిపడి ఉందని ప్రభుత్వ పత్రాలు మరియు ఈపీఎఫ్ఓ పత్రికా ప్రకటనలు ధృవీకరిస్తున్నాయి. అయితే ఈ సమస్యలను చురుకుగా పరిష్కరించడం జరుగుతోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొంటున్న పెన్షనర్లకు మద్దతు ఇవ్వవలసిన తక్షణ అవసరాన్ని అంగీకరిస్తూ ప్రభుత్వం త్వరలో పెంపును అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంమీద ఈపీఎస్ 95 పెన్షన్ పెంపుదల పదవీ విరమణ చేసిన వారికోసం పునర్వినియోగపరచలేని ఆదాయాన్ని పెంచడానికి, వృద్ధాప్యంలో పేదరికాన్ని తగ్గించడానికి మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి అంచనా వేయబడింది. ఇది భారతదేశంలోని వ్యవస్థీకృత ప్రైవేట్ రంగంలోని లక్షలాది మంది కార్మికులకు గౌరవప్రదమైన పదవీ విరమణను పొందడంలో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. అందువల్ల 1,000 రూపాయల నుండి 2,500 రూపాయలకు ఆమోదించబడిన పెన్షన్ పెంపు, అర్హత కలిగిన జీత పరిమితి పెరుగుదల మరియు డిఎన్ఎస్ అలవెన్స్ ప్రయోజనాలను చేర్చడం వంటివి ఈపీఎస్ పెన్షనర్లకు సమిష్టిగా ప్రకాశవంతమైన మరియు సురక్షితమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తాయి. ఈ చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణ ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక వృద్ధికి సంవత్సరాల తరబడి దోహదపడిన తర్వాత గౌరవంగా మరియు భద్రతతో జీవించడానికి పదవీ విరమణ చేసిన కార్మికుల ప్రాథమిక హక్కులను గుర్తించడం కూడా. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.